Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్ సెక్సీ ఫ్యాట్ ఆల్వేస్. సూపర్ సెక్సీ మ్యామ్. నిజంగా సెక్సీ కదా నేను? ప్రామిస్. ప్రామిస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిజంగా చక్కగా మార్నింగ్ జ్యూస్ తాగడానికి వెళ్తున్నారు, అవునండి. మంచిగా స్లిమ్ అవుతున్నారు, కానీ చాలా లాగారు. లాగలేదు, నేను లాగేసా మొత్తం. అదే మీరే అక్కడ నుంచి దగ్గరికి లాగేసా అనమాట. మొత్తం దగ్గరికి లాగేశారు. ఇది చెప్పరా, నేను కూడా ట్రై చేస్తాను. వద్దులేండి సీక్రెట్ అది చెప్పేసి మరి అందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారు కదండి. అంటే ఆల్రెడీ నేను స్లిమ్ అయ్యాక అప్పుడు ఇంకా స్లిమ్ అయ్యాక అప్పుడు చెప్దామని. అంతేనా? అంతే 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 అంతే. సూపర్ మ్యామ్. అసలు నిజంగా you. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ ప్రతి అప్డేట్ మాకు ఇన్స్టాలో కనిపిస్తూనే ఉంది. ఏదో అండి ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను. సో ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యాన్స్ అందరు అడుగుతున్నారు, ఏంటండి అందరూ స్టార్ట్ చేశారు, మీరు ఎందుకు స్టార్ట్ చేయరు అసలు అని. సో కొంచెం డిలే చేశాను, బట్ స్టార్ట్ చేసిన వెంటనే మంచి రెస్పాన్స్ మిలియన్స్లో పోతుంది. అది Videos చాలా హ్యాపీ నాకు, ఇంకా చాలు కదా. మేము ఇంకా డిజిటల్లో ముందు ముందు ఛానల్లో కూడా చూడబోతున్నాం అయితే మిమ్మల్ని. ఎస్ ఎస్. Very త్వరలో నాది యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయబోతున్నాను. నన్ను ఇన్స్టాలో ఎలా అయితే ఆదరించారు, లవ్ ఎఫెక్షన్, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా, అక్క ఎలా ఉన్నావు అక్క, గుడ్ మార్నింగ్ అక్క, ఒకసారి మా ఊరు కూడా అక్క అంటే ఆ కమెంట్స్లో కూడా ఎంత అంటే ఎంత స్వీట్గా అంటే, అక్క నువ్వు మళ్ళీ సినిమాలో రావాలక్క, నీ కితకితలు మిస్ అవుతున్నాం అక్క, అది అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో డెఫినెట్గా నా అన్నీ ఏవైతే ఉన్నాయో త్వరలో నా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నా, ఇంకా చేయలేదు. మీ సపోర్ట్ కూడా ఉండాలి, మీ ఐ డ్రీమ్స్ స్పెషల్ మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీగా ఉండాలి. 100% ఉంటుంది. 100 కాదండి, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. 1000 చాలండి, మరి అతి ఆశ వద్దు, చాలు అంతే. ఇంకా 1000% చాలు నాకు. సో మా వాళ్ళందరూ ఖచ్చితంగా. కానీ ఒక్కసారిగా మీరు బిగ్ బాస్ లో కూడా కనిపించొచ్చు కదా. అది వాళ్ళకి తెలియాలండి. ఐఎమ్ రెడీ టు గో, బట్ ఎక్కడ ఉండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు, బట్ ఇంత పేరు తెచ్చుకొని మేము ఇంత ఉండి ఎవరైనా ఆర్టిస్టులను చూసారండి? అప్పట్లో ఉన్న వాళ్ళని ఎవ్వరు లేరు బిగ్ బాస్. కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే మ్యామ్ హానెస్ట్ గా చెప్పాలి అంటే, మీరు మ్యామ్ అంటే నేను వెళ్ళిపోతాను. మీరు జ్యూస్ తెప్పించారు, శాండ్విచ్ పెట్టారు, తినేసాను కదా, పని అయిపోయింది, వెళ్ళిపోతాను ఇంకా నేను. చాలా మంది బిగ్ బాస్ లో స్టార్టింగ్ అంటే రీసెంట్ ఎపిసోడ్స్ వరకు చూసుకున్నా కూడా 50% మాత్రమే వెల్ నోన్ ఫేసెస్ ఉంటాయి, 50% నార్మల్ వాళ్ళే ఉంటారు. కరెక్టే, బట్ చాలా మందికి తెలియని వాళ్ళే ఉంటారు అవునవును కదా. అంటే మరి మీలాంటి వాళ్ళకి నిజంగానే రీచ్ అయితే మాకు నిజంగా చూడాలనిపిస్తూ ఉంటుంది. నా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారండి చాలా మంది, మేడం మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి. నాకు తెలియదండి, వాళ్ళ నుంచి మనకు కాల్ రావాలి తప్ప మన అప్రోచ్ అయితే బాగోదు కదా. సో వెయిటింగ్ అండి, అది ఎప్పుడు పిలుపు వస్తుందో ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్తాను నేను. ఇంకా మేబీ ఈ సీజన్ ఇంకా సెలక్షన్స్ జరుగుతున్నాయంట, ఈ లోపు మిమ్మల్ని తీసుకెళ్తే బిగ్ బాస్ కి రెడీ ఉన్నారా? ఫోన్ ఏదో వచ్చిందో లేదో చూసుకోవాలి, మళ్ళీ ఈ ఎపిసోడ్ చూసే కాల్ చేస్తారేమో మరి నన్ను అందరూ. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ అవునా? ఉంది. సరే, ఇప్పుడే బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది అనుకుందాం మ్యామ్. ఓకే, ప్రోమో అయిపోయింది, ఏవి అయిపోయింది, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఆల్మోస్ట్ అక్కడ ఒక 18 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. మీరు గేమ్స్ ఎలా ప్లే చేస్తారు, ఎలా స్ట్రాటజీతో ఆడతారు? ఎలా అంటే అందరు ఆడినట్టు ఆడతాను నేను. కొంచెం ఏదో కూడా స్క్రిప్ట్ ఇస్తారు కదా, దాని ప్రకారమే ఆడతాను నేను, అంతే. ఇంకా అంటే బిగ్ బాస్ లో స్క్రిప్ట్ ఉంటుంది అంటారు అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అంటే జనరల్ గా చెప్పడం అందరు స్క్రిప్ట్ ప్రకారం చేస్తారని చెప్తారు. స్క్రిప్ట్ అంటే అక్కడ ఒక లెటర్స్ పంపిస్తారు, ఆ ప్రకారంగా చేయాలన్నమాట. ఇంకా అంతే. ట్రూ ట్రూ. ఇంకా నా దెబ్బకి అందరు పాపం పడిపోతారు, మళ్ళీ ఎందుకు లేవాలని రిస్క్ లో పెట్టడం ఎందుకు. ఆల్రెడీ కితకితలు స్విమ్మింగ్ పూల్ దిగుతున్నప్పుడు నరేష్ గారు ఎగ్గిపోయారు, అక్కడ ఉన్నదే చిన్న స్విమ్మింగ్ పూల్, నాకే సరిపోతుంది. వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారు, వాళ్ళు ఎక్కడ స్విమ్మింగ్ చేస్తారు. ఇంకా కరెక్ట్, అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, చిన్నది ఉంది, అది ఇంకా చిన్నది ఉంది. పాపం ఎక్కడ పారిపోవడానికి కూడా లేదు, గేట్స్ మూసేస్తారు కదా వాళ్ళకి. ఓకే, సో ఎందుకు రిస్క్. లేదు మ్యామ్, ఈసారి మనం మీకోసం ఒక సపరేట్ స్విమ్మింగ్ పూల్ పెట్టమందాం పోనీ. నాగార్జున గారు వింటున్నారా? విన్నర్. ఓకే, సో నాగార్జున గారిది హోస్టింగ్ మీకు ఎలా అనిపించింది? సూపర్ అండి అసలు కదా. ఫస్ట్ కనిపిస్తే ఆయన చూడండి, ఫస్ట్ ఇక్కడ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అంటే చూసాను, బట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడలేదు నేను.
సో మేబీ దిస్ బిగ్ బాస్లో వచ్చినప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఏం మాట్లాడక ముందు వెళ్ళి ముద్దు పెట్టేసి తర్వాత మాట్లాడతాను ఇంకా నేను ఇంకా అసలు మాటలు లేవు అనమాట అప్పుడు ఇంకా అంతే. సో ఇప్పుడు బిగ్ బాస్ ఇంటర్వ్యూ నేనే మీకు చేసేస్తున్నాను. అసలు అవునండి. బిగ్ బాస్ అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్? ఎందుకు ఇంట్రెస్ట్ అంటే చాలా మంది చూస్తున్నారండి. నార్మల్ పీపుల్ పల్లెటూరులో కూడా పీపుల్స్ అందరూ చూస్తున్నారు. స్టార్ట్ అయిందంటే అందరు టీవీ దగ్గర నేను మొన్న జస్ట్ ఈవెంట్స్‌కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి ఇంకెవరు రాలేదేంటి అని చూస్తే బిగ్ బాస్ చూస్తున్నారంట. ఓరిని మనం వాళ్ళ కోసం అంత దూరం చూసి బిగ్ బాస్ చూడడానికి ఉన్నారేంట్రా బాబు అని చెప్పేసి. ఓకే. బట్ ప్రజల్ని బాగా రీచ్ అవుతుంది బిగ్ బాస్. సో బిగ్ బాస్. మనం ఇంకా రీచ్ అవుతాం కదా! వాళ్ళు మనకి చూస్తే పెద్ద స్క్రీనే కాదు చిన్న స్క్రీన్‌లో కూడా మనకి బావుంటుంది కదా! అని చెప్పేసి. ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. చాలా ఉంది. ఓకే. సో అంటే అక్కడ మొబైల్స్ ఉండవు. 90 డేస్ ఉండాల్సి ఉంటుందో లేకపోతే 100 డేస్ ఉండగలుగుతారా వితౌట్ శుభ్రంగా. ఫ్యామిలీ? శుభ్రంగా. కుకింగ్ వచ్చా? ఎబ్బే! వాళ్ళు పెడతారు. ఎవరో ఒకరు వండుతారు గదా! వండితే మనం తినేస్తాం. అంత పెద్ద మన డైట్‌లో ఉన్నాం గదా! జ్యూసులు అవి ఎట్లో పెడతారు నాగార్జున గారు. పనిలో పని కానిచ్చేస్తాం మనం అవే గూడా. కానీ అవే కానిచ్చేస్తాం. బయటకొచ్చినాక మళ్ళీ అది వేరే. అది వేరే లెక్క మళ్ళా ఇంకా. మరి అక్కడ వాష్‌రూమ్స్ మనమే క్లీన్ చేసుకోవాలి. బట్టలు మనమే ఉతుక్కోవాలి. మనం క్లీన్ చేస్తామా అండి? చూద్దాం. పోయినప్పుడు ఇంకా అసలు అన్నీ అడగొద్దండి ప్లీజ్. మా ప్రిపరేషన్‌లో మేము ఉంటాం కొన్ని. అలా సెట్ అలా చేసేస్తారంటారు సెట్ అక్కడ చేసేస్తాం. కూడా. ట్రెండ్ అలా సెట్ చేసేస్తాం అంతే. అంతే. ఎవరైనా గొడవ పడ్డారనుకోండి ఏం చేస్తారు? కుమ్మేస్తాను. పోయి కొట్టేసి మళ్ళీ ఇంకెళ్ళిపోతారు. నేనే ఉంటా ఫైనల్ దాకా. ఇంకెవ్వడు ఉండడు అక్కడ. ఎందుకు నాతో పెట్టుకుంటే మళ్ళీ ఎందుకులే నెత్తి నొప్పి అని చెప్పి. పోమ్మా నువ్వే పో, నువ్వే ఉండు, నువ్వే తిండి తిను అంటారు. మినిమమ్ ఒక 30 డేస్, 40 డేస్ ఉంటారు. అంతా వెళ్ళిపోతారు. మనమే కదా మొత్తం రాజ్యం ఏలేది అక్కడ. హ్యాపీ అనమాట ఇంకా అసలు. మ్యాగీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వేడి నీళ్ళు వేసుకోవాలి, పోసుకోవాలి, తినాలా. జ్యూసులు తాగాలి అంతే ఇంకా. మమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఇంకా ఒక్కొక్కసారి అందరూ. ఫుడ్ టాస్క్ ఉంటది. అసలు వన్ డే అంతా ఫుడ్ తినకుండా. టెన్షన్ లేదు ఇంకా అసలు. అంతే అంటారు. వాటర్ తాగుతూ ఉండాలంటారు. తాగుదాం డైలీ ఒక 7 to సుస్సుకి వెళ్ళకూడదంటారు. కష్టం అండి. పగిలిపోతది. గబ్బు గబ్బు అయిపోతది మళ్ళా బిగ్ బాస్ అంతా. మా నాగార్జున గారి కంప్లెయింట్స్ వెళ్తాయి మళ్ళీ. అలా అలా కష్టం. కష్టం అది. అమ్మో! దేన్నైనా ఆపుకోవచ్చు కదా! దాన్ని ఆపుకోవడం కష్టం అండి బాబు. అమ్మ ఇక్కడ బిగ్ బాస్. బిగ్ బాస్ మొత్తం కనిపిస్తుంది చూసారా? ఎట్లా అడుగుతున్నారు చూసారా? ఇది దారుణం అండి నాగార్జున గారు. మీరు మమ్మల్ని ప్రశ్నించాలి గాని మంజుష గారు ప్రశ్నిస్తుంది. అంటే మీరు ఎంత రెడీగా ఉన్నారు, ఎంత ఇంట్రెస్టెడ్‌గా ఇప్పుడే ఉన్నారు. చెప్తే మా ఇంట్లో నేను ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేస్తారు. కావాలంటే కార్ ఏసుకొని కూడా వచ్చేస్తారు. నేను స్టూడియోకి వెళ్ళిపోతాను అంటే వచ్చేస్తారు వాళ్ళు. డైరెక్ట్. డైరెక్ట్ వచ్చేస్తారు ఇంకా. టెన్షన్ లేదండి. వెళ్ళిపోవాలంటే ఓహ్ మై వెళ్ళిపోవాలి గాడ్! అంతే ఇంకా అసలు. నిజంగా చెప్తున్నానండి. అంత హార్ట్‌ఫుల్‌గా బిగ్ బాస్‌కి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఈ ఎంటర్‌టైన్‌మెంటే కావాలనేది బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అక్కడ కూడా వాళ్ళకి చూస్తున్నారుగా. తెలియట్లేదు. ఇంకా నాకన్నా మంచిగా ఇస్తున్నారేమో ఎంటర్‌టైన్‌మెంట్ మళ్ళీ. లేదు లేదు. పక్కాగా చూద్దాం అయితే చూద్దాం, ఈసారి. చూద్దాం, ఈ చూద్దాం. సీజన్‌కి చూద్దాం. సో, నిజంగా అంటే 'కితకితలు' గీత గారు అనగానే ఎవరికైనా ఆ ఫిల్మ్ కూడా సూపర్ హిట్. అవునండి. ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్‌గా. నేను ఆ! బేసికల్లీ ఇన్నోసెంటే అండి బాగా. యాహ్! ఇప్పుడు చాలా చూస్తున్నాం ఇప్పుడు కదండీ. చూసారు కదా! యాహ్! చూసారు. యాహ్! ప్రేక్షకులకు కూడా తెలుసు చాలా ఇన్నోసెంట్ అని చెప్పేసి. ఎంత ఇన్నోసెంట్ క్యారెక్టర్‌గా అందులోని. నిజంగా ఎంత క్యూట్ ఉంటుందంటే అంత క్యూట్ ఉంటదండి. చాలా కష్టపడ్డానండి.